నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభు పేరిట మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనములు. ఈ దినపు దేవుని మాట 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, క్రీస్తులో ఉన్న వ్యక్తి క్రొత్త సృష్టి. అందువల్ల సహజంగా క్రీస్తుని గురించి, ఇతరుల గురించి, తన గురించి అతని అభిప్రాయం ఇంతకు ముందు ఉన్నట్లు ఉండదు. క్రొత్త సృష్టి అంటే ఆధ్యాత్మిక జన్మ. దాన్ని అనుభవించిన వారు మరి ఇక ఎన్నడూ వెనుకటి మాదిరిగా ఉండలేరు. పాత తలంపులు, ఉద్దేశాలు, నియమాలు సమసిపోతాయి. నూతన సత్యాలు, వాటికి అనుగుణంగా జీవించే శక్తి, క్రొత్త తలంపులు, ఉద్దేశాలు హృదయంలో ప్రవేశిస్తాయి. ఇది పౌలు వంటి గొప్పవారి విషయంలో మాత్రమే కాక క్రీస్తులో ఉన్న ఎవరి విషయంలోనైనా సత్యమే. యోహాను సువార్త 1వ అధ్యాయం 13వ వచనం. ప్రతి మనిషి వ్యక్తిగతంగా క్రీస్తును ప్రభువుగా, రక్షకుడిగా స్వీకరించిన నాటి నుండి దేవుని పిల్లలు అనగా కుమారులు, కుమార్తెలుగా పరిగణించబడతారు. దేవుని పిల్లలు మెస్సీయి యందలి విశ్వాసం ద్వారా తిరిగి జన్మిస్తారు. దీనిని బట్టి అన్యజనులు కూడా దేవుని పిల్లలు అవ్వడానికి మార్గం ఏర్పడింది. యోహాను సువార్త 3వ అధ్యాయం 3-8 వచనాలలో ఒక వ్యక్తి క్రీస్తులో నూతన సృష్టిగా మారడం అనేది దేవుని ఆత్మ మూలంగా మాత్రమే జరుగుతుంది. ఒక వ్యక్తి నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే గాని అన్న మాటలు పాపాన్ని కడిగివేసి ఆధ్యాత్మిక పరివర్తనను తీసుకొచ్చే ఆత్మీయ పుట్టుకను సూచిస్తుంది. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. దేవుని వాక్యం వాడిపోని విత్తనం. హృదయంలో ఆ విత్తనం మొలకెత్తడం ద్వారా క్రొత్త జన్మ అనగా నూతనంగా ఆత్మీయంగా తిరిగి జన్మించుట సాధ్యమవుతుంది. ఇది శాశ్వతమగు జీవము గల వాక్యము. ఇది మనలో జీవమును కలిగించి మనలో ఉన్న పాప స్వభావమును తొలగించుకొనుటకు సహాయపడుతుంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. దేవుడు మనలను పాపం నుండి, మరణం నుండి మనలను తప్పించేందుకు తన సత్యవాక్యము ద్వారా మనకు నూతన జన్మ కలిగించాడు. విన్న వాక్యము, ధ్యానించిన వాక్యము మన హృదయంలో పదిలపరుచుకుని ఆ వాక్య ప్రకారంగా మన ప్రవర్తన, నడవడి, మాట, చూపు, తలంపులలో క్రీస్తు గుణలక్షణాలను కనుపరిచే వారంగా ఉంటే మనం నూతన సృష్టి.